ఈరోజు ప్రభు మనతో సెలవిచ్చిన మాట, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషి యొక్క విశ్వాసం గొప్పదిగా ఉన్నప్పుడు దేవుడు వారు కోరినట్టుగా సమస్తం చేస్తానని యొక్క మాట ద్వారా సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం గొప్పగా ఉన్నట్లయితే ఈరోజు నువ్వేం కోరుతున్నావో అదన్నీ దేవుడు నీకు చేయబోతున్నాడు. నువ్వు ఆరోగ్య విషయంలో, నీ యొక్క కుటుంబ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ పనిబాట్ల విషయంలో, నీకున్న సమస్యల విషయంలో, నీకున్న ఇబ్బందుల విషయంలో, నీకున్న ఇరుకుల విషయంలో, నీ ప్రతి అవసరం విషయంలో నువ్వేం కావాలని ప్రార్థించావో, ఏం కావాలని కోరుకున్నావో, ఏది జరగాలని ఆశపడుతున్నావో, ఏది నెరవేరాలని ఎదురు చూస్తున్నావో, ఏటి కొరకు నువ్వు కనిపెట్టున్నావు, ఏ కార్యాల కొరకు నువ్వు నిరీక్షించున్నావు, ఆ కార్యాలని నువ్వు కోరినట్టుగా నీ జీవితంలో ప్రభు సమస్తమును జరిగించి నిన్ను దీవించి వర్ధులు చేయబోతున్నాడు. అట్టి కృపతో నిన్ను దేవుడు నింపి ఆశీర్వదించునుగా.